తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వ్యవసాయం ఎక్కువగా సాగుతూ ఉంటుంది. పూర్తిగా వ్యవసాయ సీజన్ కావడంతో ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా కొంతమంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ అలాగే ఖమ్మం జిల్లా సిపి కూడా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామంటూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా నియమించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినా అలాగే అధిక ధరలకు విత్తనాలు అమ్మినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన సందర్భం కనబడుతోంది. సో ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులు కూడా అనునిత్యం ప్రతిరోజు ప్రతి ఊర్లో తిరిగి రైతులకు నకిలీ విత్తనాల మీద కొంత అవగాహన కూడా కల్పిస్తున్నారు. షాపులలో తిరిగి కూడా నకిలీ విత్తనాలు ఉన్నాయా లేవా అని కూడా గుర్తించి ఆ రైతులకు మేలు చేసే విధంగా వాళ్ళకి ఎప్పుడూ సూచనలు చేస్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారిని విజయనిర్మల గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం మేడం గారితో అడిగి ఎటువంటి సూచనలు రైతులకు చేస్తున్నారు, నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు ఉండడానికి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో సార్ వారిని అడిగి తెలుసుకుందాం. సో మేడం నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో మేడం చెప్పండి, అంటే ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అనగానే ఎక్కువగా వ్యవసాయం జరిగే అంటే వ్యవసాయం పనుల మీద ఆధారపడి బతికే ప్రజలే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. సో ఇది వ్యవసాయ సీజన్ కావడంతో రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా కొంత బారులు తిరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఖమ్మం జిల్లాలో పూర్తిగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేకుంటే విత్తన కొరత ఏమైనా ఉందా మేడం? ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి ఇప్పుడు పత్తి విత్తనాల సీజన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకు జిల్లాలో 2,02,000 ఎకరాల వరకు మనం ఈ సంవత్సరం పత్తి వేస్తారని అంచనా వేసి దానికి తగ్గట్టుగా 4,04,000 విత్తనాలు ప్యాకెట్లు మనకి అవసరం అవుతాయి. కానీ ఇప్పటివరకే మన జిల్లాలో 4.5 లక్షల విత్తన ప్యాకెట్లు ఆ రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందండి. అంటే మేడం, అంటే ఇదే వ్యవసాయ సీజన్ కావడంతో ఇదే అదునుగా చేసుకుని కొంతమంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ రైతులు నకిలీ విత్తనాలని ఎలా గుర్తిస్తారనే అంశం మీద కూడా ఇప్పటికే మీరు కానీ మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇప్పటికే రైతులకి పలు సూచనలు చేస్తున్నారు. అంటే రైతులకి నకిలీ విత్తనాలు గుర్తించడానికి ఎటువంటి సూచనలు మీరు రైతులు ఇస్తున్నారు మేడం? ముఖ్యంగా రైతులందరికీ కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల ద్వారా అన్ని గ్రామాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో హ్యామ్లెట్స్లో కూడా ఈ నకిలీ విత్తనాల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. రైతులందరినీ కూడా ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఏదైనా సరే విత్తనాలు కొనేటప్పుడు లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. అంతేకాకుండా విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన బిల్లు, దానిలో లాట్ నంబరు, ఫార్మర్ ఏదైతే వాళ్ళు వెరైటీ తీసుకుంటున్నారో ఆ రకం పేరు, ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటున్నారు, అతని పేరు, ఊరు, ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫార్మర్ సంతకం, రైతు సంతకం మరియు డీలర్ సంతకం కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ బిల్లుని వాళ్ళు పంటకాలం పూర్తయ్యే వరకు కూడా ఆ బిల్లుని ఏదైతే వాళ్ళు ప్యాకెట్ విత్తారో ఆ ప్యాకెట్ని వాళ్ళు పంటకాలం పూర్తయ్యే వరకు వారి దగ్గర భద్రంగా ఉంచుకోమని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామాల్లో రాత్రిపూట వచ్చి మీకు తక్కువ రేటుకి విత్తనాలు ఇస్తాం, లేకపోతే మేము డైరెక్ట్గా కంపెనీ నుంచే నేను విత్తనాలు తీసుకొస్తున్నాం కాబట్టి మాకు మార్జిన్స్, వాళ్ళ డీలర్ మార్జిన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు, మీకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొని మోసపోవద్దు. అలాగే లూజు విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, గుడ్డ సంచుల్లో విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అంతేకాదు ప్యాకెట్ల ద్వారా అలాంటి ప్యాకెట్లే తయారు చేసి బయట ఏదైనా పెద్ద రైతు నేను ఇట్లా తీసుకొచ్చి ఇస్తున్నాను, లేకపోతే గుంటూరు నుంచి తెస్తాం, అక్కడ నుంచి తెస్తాం అని చెప్పి ఇస్తే కూడా ఏ రైతు కొని నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దనేది రైతులందరికీ కూడా మేము రెగ్యులర్గా విజ్ఞప్తి చేస్తున్నామండి. అంటే మేడం, ప్రధానంగా మీరు గత వారం నుంచి కూడా వ్యవసాయ శాఖ అధికారులు క్షణం తీరిక లేకుండా జిల్లా మొత్తం కూడా పర్యటిస్తున్నారు. అంటే డీలర్ల వద్ద ఎటువంటి స్టాక్ ఉంది, ఎటువంటి అంటే క్వాలిటీ విత్తనాలు అమ్ముతున్నారా లేకుంటే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని చెప్పేసి ఇప్పటికే మీరు డీలర్ల మొత్తం దుకాణాలన్నీ కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఖమ్మంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు దొరికిన సంఘటనలు ఉన్నాయి మేడం ఈ వారం రోజుల్లో? ప్రస్తుతానికి మన దగ్గర ఎక్కడా లేవండి. ప్రతి డీలర్ షాప్ను కూడా సంబంధిత వ్యవసాయ అధికారులు విజిట్ చేసి వాళ్ళ దగ్గరికి ఏమేమి విత్తనాలు వచ్చాయి, ఏ కంపెనీ వచ్చేవి,
ఆ విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిస్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, దానికి సంబంధించిన వాళ్ళు గ్రోఅవుట్ టెస్ట్ అని ఇస్తారు వాళ్ళు. అది ఏదైతే కంపెనీ నుంచి అది విత్తనం పాస్ అయిందనే టెస్ట్ రిపోర్ట్, ఆ టెస్ట్ రిపోర్ట్ ఉంటుందా లేదా అన్నీ కూడా ఎక్కడికక్కడ విత్తనాలు అన్ని విత్తనాల ప్యాకెట్లు కూడా వెరిఫై చేస్తున్నారు. తర్వాత స్టాక్ రిజిస్టర్స్, బిల్ బుక్స్ అన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏంటంటే ప్రతి రైతుకు కూడా ఏ రైతుకి ఇచ్చామో, ఏ రకం ఇచ్చామో వాళ్ళ పేరు, ఫోన్ నంబరు, తర్వాత మనం ఇచ్చిన విత్తనము, ఆ లాట్ నంబర్ కూడా ఒక ఫార్మర్ రిజిస్టర్ పెట్టి రిజిస్టర్లో అన్నీ కూడా ప్రతిరోజు నమోదు చేయడం జరుగుతుందండి. దీని ద్వారా ఎక్కడ కూడా డీలర్ షాప్ నుంచి కూడా ఎక్కడ మనం అవకతవకలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేడం, ప్రధానంగా నకిలీ విత్తనాల మీద కలెక్టర్ అలాగే జిల్లా సిపి సునీల్ దత్ గారు కొంత సీరియస్గా ఉన్నారు. అంటే రైతులకి ఏ కోసానా కూడా అన్యాయం జరగొద్దు, రైతులకి ఇబ్బందులు కలగొద్దు అని చెప్పేసి కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కూడా నియమించారు. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్తో జిల్లా వ్యవసాయ అధికారులుగా మీరు ఎటువంటి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు మేడం? పోలీస్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నామండి. అన్ని చోట్ల బయట ఎక్కడైనా అమ్ముతున్నారా, లేకపోతే బళ్ళు వేసుకొని ఎవరైనా తీసుకొస్తున్నారా, షాప్స్లో కూడా ఎలా ఉంది అనేది మేమందరం కూడా సమన్వయంతో రెగ్యులర్ షాప్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. మండల లెవెల్లో మండల వ్యవసాయ అధికారి, తర్వాత మండల లెవెల్లో ఎస్ఐ గారు వీళ్ళిద్దరూ వెళ్ళి కూడా అక్కడ లోకల్లో వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి అందరూ వ్యవసాయ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా మనము ఇలాంటి నోటీస్ చేస్తే తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ మనకి కలెక్టర్ గారు, సిపి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ ద్వారా యాక్ట్ ద్వారా వాళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామండి. అంటే మేడం, చివరిగా గతంలో కూడా మీకు అంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది, లాభం ఎక్కువగా వస్తుందని చెప్పేసి కూడా గతంలో కూడా విత్తనాలు అమ్మి అంటే వాళ్ళు వ్యవసాయం పనుల్లో స్టార్ట్ అయ్యారు, నకిలీ విత్తనాలు అమ్మారు. అంటే కొంత పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుందని చెప్పి రైతులు నమ్మి విత్తనాలు తీసుకొని ఆ వ్యవసాయ పనులు స్టార్ట్ చేసిన తర్వాత కొంత మేరకు వచ్చేసరికి ఆ పత్తి కావచ్చు, అలాగే వరి కావచ్చు. గతంలో కూడా కారేపల్లిలో యాక్చువల్గా 90 రోజుల్లో ఈనాన్స్ల వరి 30-35 రోజుల్లో నేనింది. ఇటువంటి సంఘటనలు అంటే ఆ రైతు పూర్తిగా నకిలీ విత్తనాలు తీసుకొని లాస్ అయి ఉంటాడు. ఆ రైతుకి న్యాయం ఏ విధంగా జరుగుతుందంటారు మేడం ఇట్లాంటి సందర్భాల్లో? అందుకేనండి రైతుని ముందుగా చైతన్యపరచడం జరుగుతుంది. ఈ విషయంలో ఏంటంటే రైతు ముందు చైతన్యవంతంగా ఉండి రైతు గనక ఎవరిని ఎంటర్టైన్ చేయకుండా ఉంటే, ముందుగా విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వ్యవసాయంలో నేల ఎలాగ సరిగా ఉండాలో అలాగే విత్తనం సరైనది కాకపోతే వాళ్ళు పంట సీజన్ మొత్తం కూడా చేసిన పెట్టుబడి అంతా వృధా అవుతుంది, వాళ్ళ శ్రమ అంతా వృధా అవుతుంది, వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అమౌంట్ కూడా రాదు. కాబట్టి విత్తనాన్ని ఎంపిక చేసుకోవడంలో తప్పనిసరిగా జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పేసి రైతు సోదరులందరికీ కూడా ఇలాంటి ఎవరు చెప్పినా నమ్మొద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకొని మాత్రమే ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళకి రైతులందరికీ కూడా చాలా మూలలా ఉన్న గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తున్నామండి. సో మేడం, ప్రధానంగా డీలర్ల వద్ద కొంత రైతులమంతా కూడా బారులు తీరిన సందర్భం నెలకొంటా ఉంది. సో రైతులందరూ కూడా మాకు ఈ రకం విత్తనమే కావాలి, మాకు ఈ రకం విత్తనం అయితేనే మేము తీసుకుంటాం అని చెప్పేసి కూడా రైతులు చెప్పడంతో ఆ బారులు తీరుతున్న పరిస్థితి కనపడుతుంది. సో రైతు ఏ టైప్ విత్తనం తీసుకుంటే బాగుంటుంది అంటే అన్నీ దీంట్లో కొన్ని రకాలు ఉంటాయని కూడా చెప్పేసి అంటున్నారు. ఏ రకం విత్తనం నాటితే బాగుంటుంది, అసలు విత్తనాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? ముఖ్యంగా పత్తిలో చాలా కంపెనీలు ఉన్నాయండి. మీరు అన్నట్లుగా రైతులు కొన్ని రకాల విత్తనాలే కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే మాట అంటే ఒక రైతు ఇది బాగుంది, లేదా ఒక డీలర్ లేదా వాళ్ళ కంపెనీల వాళ్ళు కానీ ఇది బాగుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఆ ప్రచారాన్ని రైతులు నిజంగా అనుకొని అదే బాగుంటుందని చెప్పి ఒక రకం విత్తనాలు కావాలని అడుగుతున్నారు. కానీ రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే దాదాపుగా BT2 విత్తనాలు ఏదైతే మనం తయారు చేసి అన్ని కంపెనీలు ఇస్తున్నాయో అన్నీ కూడా దాదాపుగా సమానమైన దిగుబడినిచ్చే రకాలే, 8 నుంచి 10 క్వింటాళ్ళు దిగుబడినిచ్చే రకాలే
మీరు ఒకే రకం మీద ఆధారపడి ఆ ఒక్కటే తీసుకొని వేసుకున్నట్లయితే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ వాతావరణ పరిస్థితుల్లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విత్తనం గనక సరైన దిగుబడిని ఇవ్వకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరూ మీరు వేసుకునేటప్పుడు కూడా 2-3 రకాల విత్తనాలు మీరు ఎంపిక చేసుకొని వేసుకోవాలి. ఒకే రకం విత్తనం మీద ఆధారపడద్దు. అంతేగాని ఎవరు నోటి ద్వారా ఇది బాగుంది అని చెప్పినప్పుడు కూడా మీరు నమ్మి మోసపోవద్దు. గత కాలంలో మీరు ఏది వేసుకున్నారో దాని పర్ఫార్మెన్స్ మీకు తెలిసి ఉంటుంది. దాన్ని బట్టే విత్తనాలు వేసుకోవాలని రైతుల్ని, ఖమ్మం జిల్లా రైతులందరినీ కూడా మేము కోరుకుంటున్నామండి. ఆర్టీవీ ద్వారా మీరు అంటే వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి, పూర్తిగా జిల్లా రైతాంగానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నాం మేడం? రైతు సోదరులందరికీ కూడా, ఖమ్మం జిల్లా రైతు సోదరులందరికీ కూడా ఆర్టీవీ వారి ద్వారా మా విజ్ఞప్తి అండి. రైతు సోదరులు ఎవరు కూడా నకిలీ విత్తనాల వైపు మొగ్గు చూపొద్దు. తక్కువ రేటుకు వస్తున్నాయి లేదా ఇది చాలా బాగుంటుంది అని చెప్పి బయట ఎవరైనా తీసుకొచ్చి విత్తనాలు మీకు అమ్మ చూపినా, లూజ్ సంచుల్లో కానీ లూజు విత్తనాలు కానీ ఉడ్డ సంచుల్లో కానీ ఎక్కడైనా విత్తనాలు తీసుకొచ్చినా, రాత్రిపూట మీకు ఏదైనా గిఫ్ట్లు ఇస్తామని ఎరచూపి మీకు విత్తనాలు అమ్మ చూపినా, తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ తెలియచేయండి. అంతేకాదండి, మీరు అధీకృత డీలర్ల వద్ద మాత్రమే, వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లు తీసుకొని ఆ రసీదును మరియు ఆ యొక్క ప్యాకెట్ను కూడా విత్తనం అయిపోయే వరకు కూడా మీరు దాచుకున్నట్లయితే ఎక్కడైనా డీలర్ దగ్గర తెచ్చుకున్న విత్తనంలోనే ఏదైనా లోపాలు జరిగినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి యాక్ట్ ద్వారా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ విత్తనం విషయంలో ఎక్కడా మోసపోవద్దని వ్యవసాయ శాఖ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నామండి. చూశారు కదా, మొత్తంగా వ్యవసాయ పనులు ప్రారంభమైన దగ్గర నుంచి రైతు విత్తనం క్వాలిటీ చూసి విత్తనాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరుగాలం శ్రమించి విత్తనం కరెక్ట్గా లేకపోతే పండించిన పంట కూడా వృధా అవుతుందని చెప్పేసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రైతు సోదరులు ఇప్పటికే నకిలీ విత్తనాల పట్ల పూర్తిగా జిల్లా మొత్తం కూడా విస్తృతంగా పర్యటించి నకిలీ విత్తనాలతో ఎటువంటి అనర్థాలు వాటిల్లుతాయి, ఎటువంటి నష్టాలు జరుగుతాయి అన్న అంశాన్ని కూడా రైతులకి సవివరంగా వివరిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే నేల సారవంతం కాగానే సరిపోదు, మీరు విత్తనం కూడా పూర్తిగా క్వాలిటీగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అందుకే రైతులు ఎటువంటి మోసగాళ్ళు ఎరచూపే విధంగా మోసగాళ్ళ దగ్గర నకిలీ విత్తనాలు తీసుకొని మోసపోకండి. క్వాలిటీగా ఉన్న విత్తనాలు మాత్రమే నాటి మీ పంటని పండించుకొని మీరు అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.